హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ. రైల్వేకి సంబంధించిన ఎగ్జామ్ షెడ్యూల్స్ వచ్చాయి కాబట్టి ఈ రోజు నుంచి మనం రైల్వేకి రిలేటెడ్ అయిన మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ టాప్ 100 జనరల్ సైన్స్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఈ రోజు వీడియోలో ఆ టాప్ 100లో కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ అంటే రెసిస్టెన్స్కి ఎస్ఐ యూనిట్ ఏంటి అని అడుగుతున్నాడు. ఫస్ట్ అసలు రెసిస్టెన్స్ అంటే ఏంటి? విచ్ అపోజెస్ ది ఫ్లో ఆఫ్ ది కరెంట్. అంటే ఫ్లో ఆఫ్ ది కరెంట్ని ఏదైతే అపోజ్ చేస్తుందో దాన్ని మనం రెసిస్టెన్స్ అని పిలుస్తాం అనమాట. సో ఆ రెసిస్టెన్స్కి ఎస్ఐ యూనిట్ ఏంటి అని అడుగుతాడు. ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఆప్షన్ ఏ కులుమ్, ఆప్షన్ బి న్యూటన్, ఆప్షన్ సి ఓమ్, ఆప్షన్ డి జౌల్. సో ఏ ఆప్షన్ కరెక్ట్ అంటే దట్ ఈస్ ఆప్షన్ సి ఓమ్. ఓమ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్. అండ్ రిమైనింగ్ 3 ఆప్షన్స్ కూడా దేనికి అనేది చూద్దాం. కులుమ్ అనేది కరెంట్ ఎలక్ట్రిసిటీ ఈజ్ రిలేటెడ్ టు ద current electricity, and after that Newton which is utilized for force, and Joule which is used for energy. ఏదైతే ఎనర్జీ ఉందో దానికోసం యూటిలైజ్ చేస్తాం. బట్ రెసిస్టెన్స్కి యూటిలైజ్ చేసే ఎస్ఐ యూనిట్ ఏంటి? దట్ ఈస్ ఓమ్స్. అండ్ ఆఫ్టర్ దట్ సెకండ్ క్వశ్చన్, నెగిటివ్ యాక్సిలరేషన్ ఈజ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్. అంటే నెగిటివ్ యాక్సిలరేషన్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఏముంది అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ అసలు యాక్సిలరేషన్ అంటే ఏంటి? యాక్సిలరేషన్ అంటే ఏంటి అంటే ఏదైతే ఒక ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతుందో దాన్ని మనం యాక్సిలరేషన్ అంటాం. సో దాని యొక్క వెలాసిటీని బేస్ చేసుకొని, ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీని బేస్ చేసుకొని 2 టైప్స్ కింద యాక్సిలరేషన్ చెప్తాం. వన్ ఈజ్ పాజిటివ్ యాక్సిలరేషన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ నెగిటివ్ యాక్సిలరేషన్. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుందో దాన్ని మనం పాజిటివ్ యాక్సిలరేషన్ అంటాం. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ అనేది డిక్రీజ్ అవుతుందో దాన్ని మనం నెగిటివ్ యాక్సిలరేషన్ అంటాం. అంటే ఇప్పుడు దేనికి ఆపోజిట్గా ఉంది? వెలాసిటీకి ఆపోజిట్గా ఉంది. సో విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్? ఆప్షన్ 1 వెలాసిటీ. ఓకే, రిమైనింగ్ ఫోర్స్ అండ్ మొమెంటమ్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు ద యాక్సిలరేషన్ బట్ నాట్ డైరెక్ట్లీ. ఓకేనా, డైరెక్ట్గా అయితే అపోజ్ చేయదు. అండ్ ఆఫ్టర్ దట్ డిస్టెన్స్. డిస్టెన్స్ అంటే ఏంటి అంటే ఏదైతే మనం ట్రావెల్ చేస్తామో ఆ యొక్క పాత్ని మనం డిస్టెన్స్ అంటాం. సో ఉన్న అన్ని ఆప్షన్స్లో ఏది డైరెక్ట్గా అపోజ్ చేస్తుంది అంటే నెగిటివ్ యాక్సిలరేషన్కి, దట్ ఈస్ వెలాసిటీ. అండ్ ఆఫ్టర్ దట్ క్వశ్చన్ నెంబర్ 3, 1 kW/h. అంటే ఏదైనా ఒక డివైస్ ఉంటే 1 అవర్లో ఎంత ఎనర్జీని కన్జ్యూమ్ చేసుకుంటుంది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం దానికి ఒక ఫార్ములా ఉంది. ఎంత ఎనర్జీ అనేది కనుక్కోవాలి అంటే ఎనర్జీ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైం. సో ఒక 1 అవర్లో ఎంత ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తుంది? ఫస్ట్ ఎంత పవర్ ఇచ్చారు అంటే దట్ ఈస్ 1 kW అంటే 1000 వాట్స్. అండ్ 1 అవర్ కాబట్టి ఎన్ని సెకండ్స్? 3600 సెకండ్స్. సో ఎలా చెప్పుకోవచ్చు, ఎలా రాయొచ్చు అంటే 36 lakhs అంటే 36 ఇంటూ 10⁵. కానీ మనకి ఇక్కడ ఎలా ఇచ్చారు ఆప్షన్స్ అనేవి 3.6 కింద ఇచ్చారు, 36 కింద ఇవ్వలేదు. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే 3.6 ఇంటూ 10⁶. సో విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ అంటే ఆప్షన్ 4, 3.6 ఇంటూ 10⁶. అండ్ ఆఫ్టర్ దట్ క్వశ్చన్ నెంబర్ 4, which of the following is the last element in Newland's law of octaves classification? సో న్యూలాండ్స్ కనిపెట్టిన లా ఆఫ్ ఆక్టేవ్స్ క్లాసిఫికేషన్ లో లాస్ట్ ఎలిమెంట్ ఏంటి అంటారు. సో ఫస్ట్ అసలు న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్ క్లాసిఫికేషన్ అంటే ఏంటి? సో న్యూలాండ్స్ చెప్పిన క్లాసిఫికేషన్ నేమ్ లో ఉంది ఆక్టేవ్స్. ఆక్ట్ అంటే ఏంటి అంటే 8. ఓకే, సో న్యూలాండ్స్ చెప్పిన విధంగా ఎలా అంటే ప్రతి 8th ఎలిమెంట్ అనేది ఫస్ట్ ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీస్ ని ఎగ్జిబిట్ చేస్తుంది. సో ఎవ్రీ 8th ఎలిమెంట్ ఎగ్జిబిట్ ద సిమిలర్ ప్రాపర్టీస్ ఆఫ్ ది ఫస్ట్ ఎలిమెంట్. ఓకే, సో ప్రతి ఒక్క 8th ఎలిమెంట్ అనేది ఫస్ట్ ఎలిమెంట్ యొక్క సిమిలర్ ప్రాపర్టీస్ ని ఎగ్జిబిట్ చేస్తుంది అని అలా ఒక క్లాసిఫికేషన్ డెరైవ్ చేశారు. సో దాంట్లో లాస్ట్ ఎలిమెంట్ ఏంటి అంటే దట్ ఈస్ సోడియం, ఆప్షన్ 3. అండ్ ఆఫ్టర్ దట్ 5th one, which gas is released when water is added to bleaching powder. ఎప్పుడైతే బ్లీచింగ్ పౌడర్కి వాటర్ని యాడ్ చేస్తామో ఎలాంటి టైప్ ఆఫ్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది అని చెప్తున్నారు. సో ఫస్ట్ బ్లీచింగ్ పౌడర్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి అంటే CaOCl2. దానికి ఏం యాడ్ చేస్తున్నాం? వాటర్. కెమికల్ ఫార్ములా ఈజ్ H2O అండ్ CaOH twice and it releases gas that is chlorine. ఓకే, ఏం రిలీజ్ చేస్తుంది? క్లోరిన్ గ్యాస్. ఎప్పుడైతే మనం బ్లీచింగ్ పౌడర్కి వాటర్ని యాడ్ చేస్తున్నామో ఇట్ రిలీజెస్ ద క్లోరిన్ గ్యాస్. విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్? ఆప్షన్ 2 క్లోరిన్. అండ్ 6th క్వశ్చన్, asexual reproduction different from sexual reproduction in that in asexual reproduction.
సో అసెక్సువల్ రిప్రొడక్షన్, సెక్సువల్ రిప్రొడక్షన్ డిఫరెన్షియేట్ ఉంది. అందులో అసెక్సువల్ రిప్రొడక్షన్ కి పర్టికులర్ డిఫరెన్షియేట్ అనేది ఏంటి అనేది చెప్తాం. సో ఇచ్చిన ఆప్షన్స్ లో ఏంటి అనేది చూద్దాం. ద న్యూక్లియై గ్యామెట్స్ ఫ్యూజ్. ఓకే, యాక్చువల్లీ గ్యామెట్స్ ఫ్యూజన్ అనేది మనకి సెక్సువల్ రిప్రొడక్షన్ లో జరుగుతుంది అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ ద గ్యామెట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ రిప్రొడక్షన్. మన గ్యామెట్స్ ప్రొడక్షన్ అనేది కూడా సేమ్ సెక్సువల్ రిప్రొడక్షన్ లోనే ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ ద న్యూ ఆర్గానిజమ్స్ ఆర్ జెనెటికల్లీ ఐడెంటికల్ టు ద పేరెంట్. ఎస్, యాక్చువల్లీ అసెక్సువల్ రిప్రొడక్షన్ అంటే ఏంటంటే ఏదైతే ఒక సింగిల్ ఆర్గానిజం అనేది ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని మనం సింగిల్ ఆర్గానిజం ద్వారా ప్రొడ్యూస్ అవుతాయో ఆఫ్ స్ప్రింగ్స్ అనేవి, దాన్ని మనం అసెక్సువల్ రిప్రొడక్షన్ అంటాం. సో సింగిల్ ఆర్గానిజం అనేది ఆఫ్ స్ప్రింగ్ ప్రొడ్యూస్ చేయడం వల్ల పేరెంట్ ఎలా అయితే ఉంటుందో పుట్టబోయే ఆఫ్ స్ప్రింగ్ కూడా సేమ్ ఎగ్జాక్ట్ కాపీస్ అలాగే ఉంటుంది. సో విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ అంటే ఆప్షన్ 3. ఫోర్త్ ఆప్షన్ కూడా చూద్దాం. ద ఆఫ్ స్ప్రింగ్ షో వేరియేషన్. ఇందాకలే చెప్పా, పేరెంట్ ఎలా అయితే ఉంటుందో దానికి ఐడెంటికల్ గా ఆఫ్ స్ప్రింగ్ అనేది కూడా ఉంటుంది. సో ఇట్ డస్ నాట్ షో ఎనీ వేరియేషన్. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ ఏ ఆప్షన్ కరెక్ట్ అంటే దట్ ఈస్ ఆప్షన్ 3. అండ్ క్వశ్చన్ నెంబర్ 7, ద రిఫ్లెక్టర్ ఆఫ్ ఎ సర్చ్ లైట్ ఈజ్ ఏ. అంటే సర్చ్ లైట్ కి ఇక్కడున్న ఏ మిర్రర్స్ అనేది రిఫ్లెక్టర్ కింద బెస్ట్ మిర్రర్ కింద యాక్ట్ చేస్తుంది. యాక్చువల్లీ ఏదైతే సర్చ్ లైట్ ఉందో దానికి కాన్సన్ట్రేటెడ్ బీమ్ ఆఫ్ లైట్ అనేది కావాలన్నమాట. సో అంటే ఒక ఫార్ డిస్టెన్స్ కి కూడా అది ఈజీగా ట్రావెల్ చేసేటట్టు. సో ఉన్న 4 ఆప్షన్స్ లో ఏ మిర్రర్ అనేది మనం సర్చ్ లైటర్స్ లో యూజ్ చేస్తామంటే దట్ ఈస్ కాన్కేవ్ మిర్రర్ ఆప్షన్ 2. అది అనేది మనకి కాన్సన్ట్రేటెడ్ బీమ్ ఆఫ్ లైట్ అనేది మనకి ఎగ్జిబిట్ చేస్తుంది అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ ఎవరైతే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ. ఈ మంత్ 23/11/2024 ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే వాళ్ళు ఆ రోజు మార్నింగ్ 10 o'clock నుంచి 5 o'clock వరకు ఎగ్జామ్ లింక్ అనేది మన ఇన్స్టిట్యూట్ యాప్లో యాక్టివేట్ అవుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ప్లే స్టోర్కి వెళ్ళి ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఎగ్జామ్ లింక్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో టెలిగ్రామ్ ఛానల్లో ఎగ్జామ్ లింక్ కోసం జాయిన్ అవ్వండి. సో యూజ్ దిస్ బెస్ట్ ఆపర్చునిటీ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్ చూడండి. నోట్స్ ఆఫ్ రాన్వియర్ ఆర్ మైక్రోస్కోపిక్ గ్యాప్స్ ఫౌండ్స్ విత్ ఇన్. సో నోట్స్ ఆఫ్ రాన్వియర్ అనేది ఏ యొక్క మైక్రోస్కోపిక్ గ్యాప్స్ లో ఉంటుంది అన్నారు. సో ఇచ్చిన ఆప్షన్స్ లో చూద్దాం. ఆప్షన్ 1 కాండ్రోబ్లాస్ట్. ఫస్ట్ కాండ్రో అంటే ఏంటి అంటే విచ్ ఈజ్ రిలేటెడ్ టు ద కార్టిలేజ్ అంటే సాఫ్ట్ బోన్. ఓకే, స్టడీ ఆఫ్ కార్టిలేజ్ ఏమంటున్నాం కాండ్రాలజీ. అండ్ కార్టిలేజ్ లో ఉన్న సెల్స్ ని కాండ్రోసైట్స్. సో కాండ్రోబ్లాస్ట్ అంటే ఏదైతే కార్టిలేజ్ ఉందో దానికి సంబంధించింది, అంటే ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ద నోట్స్ ఆఫ్ రాన్వియర్. And after that gland cells which are helpful for producing of hormones. So ఇవి హార్మోన్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి, ఇవి కూడా దానికి రిలేటెడ్ అనేవి కావు. అండ్ ఆఫ్టర్ దట్ osteoblast which is related to the bone. osteon అంటే ఏంటి, బోన్ అర్థం. సో ఇది కూడా నోట్స్ ఆఫ్ రాన్వియర్ కి సంబంధించింది కాదు. అండ్ ఆఫ్టర్ దట్ మైలినేటెడ్ ఆక్సాన్స్. ఎస్, న్యూరాన్స్ లో ఉన్న లాంగ్ స్టార్క్ లైక్ స్ట్రక్చర్ ని ఆక్సాన్స్ అంటాం, దాని చుట్టూ ఉన్న షీత్ ని మైలిన్ షీత్ అంటాం. సో ఆ నోట్స్ ఆఫ్ రాన్వియర్ యొక్క మైక్రోస్కోపిక్ గ్యాప్స్ ఏంటి అంటే మైలినేటెడ్ ఆక్సాన్స్. ఓకే, విచ్ ఈజ్ ఆప్షన్ 4. అండ్ ఆఫ్టర్ దట్ క్వశ్చన్ నెంబర్ 9, by which of the following process are metals of high reactivity extracted from purified molten ore. ఓకే, ఇచ్చిన కింద ప్రాసెస్ లో ఏ యొక్క ప్రాసెస్ ద్వారా మనం హై రియాక్టివిటీ మెటల్స్ నుంచి హై రియాక్టివిటీ మెటల్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతాం ప్యూరిఫైడ్ మోల్టెన్ ఓర్ నుంచి అని అడిగింది. సో ఏంటి ఫస్ట్ ప్రాసెస్ అంటే దట్ ఈస్ రిడక్షన్ బై అన్ అప్రోప్రియేట్ రెడ్యూసింగ్ ఏజెంట్. యాక్చువల్లీ ఈ ప్రాసెస్ అనేది మనం మీడియం రియాక్టివిటీ మెటల్స్ కి యూటిలైజ్ చేస్తాం, నాట్ ఫర్ ది హై రియాక్టివిటీ మెటల్స్. సో నాట్ ఆప్షన్ 1. ఆప్షన్ 1 అనేది కాదు. అండ్ ఆఫ్టర్ దట్ రోస్టింగ్. ఏదైతే రోస్టింగ్ ఉందో రోస్టింగ్ అనేది మనం ఫర్ ది కన్వర్షన్ ఆఫ్ ఆక్సైడ్స్, ఏవైతే ఆక్సైడ్స్ ఉన్నాయో వాటిని కన్వర్ట్ చేసుకోవడానికి సల్ఫర్ డోర్స్ నుంచి ఆక్సైడ్స్ కి కన్వర్ట్ చేసుకోవడానికి దానికి యూటిలైజ్ చేస్తాం, నాట్ ఫర్ ది హై రియాక్టివిటీ. సో ఆప్షన్ 2 కూడా కాదు. అండ్ ఆఫ్టర్ దట్ ఆప్షన్ 3 ఎలక్ట్రోలైసిస్. సో ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ ద్వారా అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ప్యూరిఫైడ్ మోల్టెన్ నుంచి ఎలక్ట్రిసిటీ అనేది పాస్ చేసి దాని నుంచి మనం హై రియాక్టివిటీ మెటల్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్, ఆప్షన్ 3. అండ్ మరి ఆప్షన్ 4 ఉంది, ఇది కూడా చూద్దాం. క్యాల్సినేషన్. క్యాల్సినేషన్ అనేది దేనికి యూజ్ చేస్తామంటే ఫర్ ద రిమూవల్ ఆఫ్ ఇంప్యూరిటీస్. ఓకే, ఏమైనా ఇంప్యూరిటీస్ ఉంటే వాటిని రిమూవ్ చేయడానికి వాటికి మనం యూటిలైజ్ చేస్తాం. సో ఇచ్చిన అన్ని వాటిలో ప్యూరిఫైడ్ మోల్టెన్ ఓర్ నుంచి ఏది మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం హై రియాక్టివిటీ మెటల్స్ ని ఏ ప్రాసెస్ ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేస్తామంటే దట్ ఈజ్ ఎలక్ట్రోలైసిస్.
And question number 10. When a number of resistors are connected in series in a circuit, the value of current. Okay. ఎప్పుడైతే రెసిస్టర్స్ అనేవి మనం ఒక సిరీస్ లో కనెక్ట్ చేస్తామో దాని వాల్యూ ఆఫ్ కరెంట్ ఎంత అంటున్నాడు. సిరీస్ లో కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ రెసిస్టర్ లో ఎంత అయితే కరెంట్ పాస్ అవుతుందో ఎండ్ లో కూడా సేమ్ కరెంట్ ఈస్ పాస్డ్. కాబట్టి విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ అంటే ఆప్షన్ 2 రిమైన్స్ సేమ్. ద వాల్యూ ఆఫ్ కరెంట్ రిమైన్స్ సేమ్. And after that 11th one, a convex mirror of focal length f is immersed in a liquid and the focal length of the mirror in the liquid will be, okay, actually ఏదైతే ఒక కాన్వెక్స్ మిర్రర్ ఉందో దాని యొక్క ఫోకల్ లెంత్ అనేది f అంట. ఎప్పుడైతే ఆ యొక్క మిర్రర్ ని తీసుకొచ్చి మనం లిక్విడ్ లో ఇమ్మర్స్ చేస్తామో అప్పుడు దాని యొక్క ఫోకల్ లెంత్ ఎంత అని అడుగుతాడు. హియర్ యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఫోకల్ లెంత్ ఆఫ్ ది మిర్రర్ నెవర్ బి డిపెండ్స్ అపాన్ ది మీడియం. ఓకేనా, నెవర్ ఎప్పుడు డిపెండ్స్, ఓకే, ఎప్పుడు మీడియంస్ వాటి మీద డిపెండ్ అవ్వదు. నెవర్ డిపెండ్స్ అపాన్ మీడియం. సో ఫస్ట్ అయితే ఎంత అయితే ఫోకల్ లెంత్ ఉందో ఎయిర్లో ఉన్నప్పుడు అదే లిక్విడ్లోకి వచ్చిన తర్వాత సేమ్ ఫోకల్ లెంత్ ఈజ్ ఎగ్జిబిటెడ్. సో విచ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్? ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్, ఎఫ్. అండ్ క్వశ్చన్ నెంబర్ 12. How many atoms are present in NH4 2SO4 molecule? సో ఇచ్చిన కెమికల్ ఫార్ములాలో ఎన్ని ఆటమ్స్ అనేవి ఉన్నాయి అని అడుగుతారు. సో ఎన్ని ఉన్నాయి? NH4 ట్వైస్ అంట, అంటే నైట్రోజన్స్ 2 అండ్ హైడ్రోజన్స్ 4, తర్వాత ట్వైస్ అన్నారు కాబట్టి ఇన్ని 8. అండ్ ఆఫ్టర్ దట్ SO4 సల్ఫర్ 1 అండ్ ఆక్సిజన్ కాంపోనెంట్స్ ఆర్ 4, మొత్తం ఎన్ని? 15. సో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయంటే ఆప్షన్ 3 15. And after that 13th one, momentum is measured as the product of. సో మొమెంటం అనేది దేని యొక్క ప్రొడక్ట్ కింద మనం మెజర్ చేస్తామని అంటున్నారు. సో ఇచ్చిన ఆప్షన్స్ లో చూడండి, ఫస్ట్ వన్ ఈజ్ మాస్ అండ్ వెలాసిటీ. మొమెంటం ఏదైతే ఉందో ఇట్ ఈస్ డొనేటెడ్ విత్ ద P లెటర్ అండ్ మొమెంటం ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. PMV అంటా అనమాట. సో విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్? ఆప్షన్ 1. ఓకే, అండ్ మాస్ అండ్ ఫోర్స్ వచ్చేసరికి, అండ్ మాస్ అండ్ ఫోర్స్ లో ఫోర్స్ అనేది ఇట్స్ ఇండైరెక్ట్లీ రిలేటెడ్, ఓకేనా, నాట్ ద డైరెక్ట్లీ ప్రొడక్ట్ అయితే కాదు మనకి మొమెంటం కి. అండ్ ఇనర్షియా వచ్చేసరికి విచ్ ఇస్ అపోజెస్ ది మోషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఓకే, ఏదైతే ఒక ఆబ్జెక్ట్ యొక్క మోషన్ ఉంటే దాన్ని అపోజ్ చేయడానికి మనం ఇనర్షియా అనేది యూజ్ చేస్తాం, కానీ నాట్ ఫర్ ది మొమెంటం. And after that mass and acceleration which is related to the force F equal to ma, not is related to the momentum. So which option is correct ante option 1, mass and velocity. And 14th question, plants do not have a differentiated plant body belong to the group. So ఏ యొక్క ప్లాంట్ బాడీకి అనేది అసలు డిఫరెన్షియేటెడ్ ప్లాంట్ బాడీ అనేది అసలు ఉండదు, అంటే రూట్స్ కానీ స్టెమ్స్ కానీ లీవ్స్ కానీ అసలు ఏమీ లేని ప్లాంట్ అనేది ఏంటి అని అడుగుతాడు. ఫస్ట్ అసలు ప్లాంట్స్ అనేవి ఎన్ని టైప్స్ కింద డివైడ్ అవుతాయి? ఏవైతే ప్లాంట్స్ ఉన్నాయో దోస్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. వన్ ఈజ్ క్రిప్టోగ్రామ్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఫినరోగ్రామ్స్. సో క్రిప్టోగ్రామ్స్ అంటే ఏంటి అంటే ఏవైతే ఫ్లవరింగ్ అనేది ఉండదు, ఫ్రూటింగ్ ఉండదు, సీడ్లింగ్ కూడా ఉండదు, అలాంటి వాటిని మనం క్రిప్టోగ్రామ్స్ అంటాం. అండ్ ఫినరోగ్రామ్స్ అంటే ఏంటంటే ఏవైతే ఫ్లవరింగ్ ఉంటాయో వాటిని మనం ఫినరోగ్రామ్స్ అంటాం. అగైన్ దీస్ క్రిప్టోగ్రామ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. వన్ ఈస్ థాలోఫైట్స్, బ్రయోఫైట్స్ అండ్ టెరిడోఫైట్స్. టెరిడోఫైట్స్, ఓకే, ఏవైతే థాలోఫైట్స్ ఉన్నాయో వీటికి ఏంటి ఫ్లవరింగ్ ఉండదు, ఫ్రూటింగ్ ఉండదు, సీడింగ్ ఉండదు. అండ్ దాంట్లో ఉన్న ఫస్ట్ టైప్ థాలోఫైట్స్ కి ఈవెన్ ద రూట్స్ కానీ స్టెమ్స్ కానీ లీవ్స్ కానీ ఉండదు, అంటే ఒక డిఫరెన్షియేటెడ్ ప్లాంట్ బాడీ అనేది ఉండదు. సో విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్? దట్ ఈస్ థాలోఫైట్. ఏదైతే బ్రయోఫైట్స్ టెరిడోఫైట్స్ ఉన్నాయో వాటికి డిఫరెన్షియేటెడ్ ప్లాంట్ బాడీ అనేది ఉంటుంది. అండ్ ఏవైతే బ్రయోఫైట్స్ ఉన్నాయో వాటిని ఆంఫీబియన్స్ ఆఫ్ ది ప్లాంట్ కింగ్డమ్స్ అంటాం. అండ్ ఆఫ్టర్ దట్ ఏవైతే టెరిడోఫైట్స్ ఉన్నాయో వాటిని రెప్టైల్స్ ఆఫ్ ది ప్లాంట్ కింగ్డమ్ అని కూడా పిలుస్తాం. సో విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్? దట్ ఈస్ థాలోఫైట్. అండ్ ఆఫ్టర్ దట్ క్వశ్చన్ నెంబర్ 15, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాసిడ్స్ ప్రెసెంట్ ఇన్ రెడ్ యాంట్స్? రెడ్ యాంట్స్ లో ఏ యాసిడ్ అనేది ఉంటుంది అన్నాడు.
And option 1 formic acid, option 2 malic acid, option 3 tannic acid, option 4 oxalic acid. ఏ యాసిడ్ అనేది మనకి రెడ్ హ్యాండ్స్ లో ఉంటుందంటే దట్ ఈస్ ఆప్షన్ 1 ఫార్మిక్ యాసిడ్. అండ్ మాలిక్ యాసిడ్ మోస్ట్ ఏ కేసెస్ లో చూస్తామంటే ఫ్రూట్స్, దట్ ఈస్ యాపిల్. అండ్ tannic acid is seen in plants. And oxalic acid which is seen in leafy vegetables which is spinach. Okay, spinach lo chustam. And formic acid matra red hands lo chustam. So option 1 is the correct answer. And 16th question, name the metal that can easily cut with a knife. Knife తో ఈజీగా కట్ అయ్యే ఇచ్చిన మెటల్ ఏంటి అని అడుగుతాడు. సో ఇచ్చిన అన్ని మెటల్స్ ని ఈజీగా కట్ అయ్యే మెటల్ ఏంటి అంటే దట్ ఈస్ ఆప్షన్ 1 సోడియం. when compared to the sodium, gold, copper, aluminum అనేవి మనకి నైఫ్ తో కట్టే అంత సాఫ్ట్ గా అనేవి మనకు ఉండదు అనమాట. బట్ సోడియం అనేది మనం నైఫ్ తో కట్ చేసే అంత సాఫ్ట్ మెటల్. అండ్ ఆఫ్టర్ దట్ క్వశ్చన్ నెంబర్ 17, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఏ సాప్రోట్రోఫ్. సో ఇచ్చిన ఫాలోయింగ్ లో సాప్రోట్రోఫ్ ఏంటి అని అడుగుతాడు. అసలు ఫస్ట్ వాట్ ఈస్ ద సాప్రోట్రోఫ్? ఏ అయితే ఆర్గానిజమ్స్ అనేది డిపెండ్స్ అపాన్ డెడ్ డెకేయింగ్ మ్యాటర్, అంటే ఏవైతే ఫుడ్ కోసం డెడ్ డెకేయింగ్ మ్యాటర్ అంటే చనిపోయిన మొక్కల మీద యానిమల్స్ మీద డిపెండ్ అవుతాయో వాటిని మనం సాప్రోట్రోఫ్స్ అంటున్నాం. సో ఇచ్చిన ఆప్షన్స్ లో ఏంటి? ఫస్ట్ వన్ ఈస్ పీజియన్. పీజియన్ విచ్ ఈస్ omnivores. ఓకే, అంటే ఏంటి అంటే ఇట్ ఈట్స్ బోత్ ప్లాంట్స్ అండ్ animals. And after that man is also omnivores. And mushroom which is a fungi. Okay, and it is depends upon dead and decaying matter. So దీన్ని మనం సాప్రోట్రోఫ్ అంటాం. And option 4 algae which is autotrophic, అంటే it prepare the food by themselves, ఓన్ గా అదంతా అదే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటుంది అనమాట. ఆటోట్రోఫిక్ కింద చెప్పుకుంటాం. సో దీంట్లో ఏది మనకి సాప్రోట్రోఫ్ అంటే దట్ ఈస్ ఆప్షన్ 3 మష్రూమ్. And after that question number 18, the number of neutrons in an atom is equal to the. So number of neutrons అనేది దేనికి ఈక్వల్ అంటారు? సో ఫస్ట్ మనకి న్యూట్రాన్స్ అనేది ఈక్వల్ అంటే ఫస్ట్ మనకి ఆటమ్ స్ట్రక్చర్ అనేది కావాలి. ఓకేనా? ఇట్ హ్యాస్ ఫస్ట్ న్యూక్లియస్, ఇన్సైడ్ న్యూక్లియస్ ఇట్ హ్యాస్ న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్. న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ అనేవి ఉంటాయి. అండ్ అరౌండ్ దిస్ న్యూక్లియస్ ఏం తిరుగుతాయంటే దట్ ఈస్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో దీన్ని బట్టి ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలంటే అటామిక్ నెంబర్. అటామిక్ నెంబర్ అంటే ఏంటి అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. సో ఎన్ని ప్రోటాన్స్ అయితే ఉన్నాయో ఇన్సైడ్ ది న్యూక్లియస్, ఎన్ని ప్రోటాన్స్ అయితే ఉన్నాయో దాన్ని మనం అటామిక్ నెంబర్ అంటాం. మాస్ నెంబర్ అంటే ఏంటి అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్, ఎన్ని ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ అయితే ఉన్నాయో దాన్ని మనం మాస్ నెంబర్ అంటాం. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. ఎన్ని ప్రోటాన్స్ అయితే ఉంటాయో అన్ని ఎలక్ట్రాన్స్ కూడా ఉంటాయి. సో హియర్ మాస్ నెంబర్ మైనస్ అటామిక్ నెంబర్ అంటే ఏంటి? ఇందాకలే చెప్పా, మాస్ నెంబర్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ మైనస్ అటామిక్ నెంబర్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. అంటే ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ నుంచి మనకి ప్రోటాన్స్ తీస్తే ఏమొస్తుంది? మనకి ఆటోమేటిక్గా న్యూట్రాన్స్ అనేవి ఎన్ని ఉన్నాయి అనేది వస్తుంది. సో విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్? ఆప్షన్ 4 మాస్ నెంబర్ మైనస్ అటామిక్ నెంబర్. సో దాన్ని బట్టి మనకి నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అనేది ఆటంలో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనకు తెలుస్తుంది అనమాట. అండ్ లాస్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 19, in Mendeleev periodic table the properties of the elements are considered a periodic function of their. సో మెండలీవ్స్ పీరియాడిక్ టేబుల్ ప్రకారం అండ్ దేని యొక్క పీరియాడిక్ ఫంక్షన్ ని మనం ప్రాపర్టీస్ ఆఫ్ ది ఎలిమెంట్స్ కింద కన్సిడర్ చేసాం అని అడుగుతున్నారు. ఓకే, సో అటామిక్ నెంబర్ అండ్ అటామిక్ సైజ్ అనేది మన మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ బట్టి మనం ఏం చెప్పలేదు. ఓకే, అండ్ ఇట్స్ అటామిక్ నెంబర్ ఇస్ డిపెండ్స్ అపాన్ మోస్లెస్ క్లాసిఫికేషన్. మోస్లే అనే సైంటిస్ట్ ఏదైతే పీరియాడిక్ టేబుల్ చెప్పారో అందులో మనకి అటామిక్ నెంబర్ అనేది వస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ అయనైజేషన్ ఎంథాల్పీ. అయనైజేషన్ ఎంథాల్పీ అంటే విచ్ ఈస్ అబౌట్ ఎనర్జీ. ఏదైతే ఒక ఆటమ్ నుంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలైతే ఎంతైతే ఎనర్జీ కావాలో దాన్ని మనం అయనైజేషన్ ఎంథాల్పీ అంటాం. సో అకార్డింగ్ టు మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది ఎలిమెంట్ కి ఏ పీరియాడిక్ ఫంక్షన్ ని కన్సిడర్ చేస్తారంటే దట్ ఈస్ అటామిక్ మాస్. దీని యొక్క పీరియాడిక్ ఫంక్షన్ ని మనం ప్రాపర్టీస్ ఆఫ్ ది ఎలిమెంట్స్ కింద మనం మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ లో చూసాం. ఓకే, అండ్ ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. And these 19 questions are most important questions for railway in general science. General science లో మోస్ట్ రిపీటెడ్ గా అండ్ అడుగుతున్న రైల్వే క్వశ్చన్స్ అనమాట.
అండ్ టాప్ 100 లో ఈ 19 క్వశ్చన్స్ ఈ రోజు చూసాం అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి రేపటి వీడియోలో చూద్దాం.